హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇది మన చివరి అధ్యాయం అండి. ఇప్పటి వరకు చూసి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇక మీదట ఏం చేస్తే బాగుంటుందో మీరు తప్పకుండా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే తప్పకుండా మీ కామెంట్స్ చదివి నేను అదే చేయడానికి ట్రై చేస్తానండి. తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పటి వరకు నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇప్పటి వరకు మనం 50 అధ్యాయాలు చదివామండి. ఇది 51వ అధ్యాయం అండి. 50 అధ్యాయాలు నా ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటాయండి. వినని వాళ్ళు ఉంటే తప్పకుండా వినండి. మీ అందరికీ మంచి జరుగుతుందండి. అదేవిధంగా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి. చూసిన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సాయి ఆశీస్సులు మీ అందుండి మీరందరూ చల్లగా ఉండాలని నేను వేడుకుంటున్నానండి. ఓం శ్రీ సాయి నారాయణ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 51వ అధ్యాయం. మనం ఇది లాస్ట్ అధ్యాయం అండి. ఈ లాస్ట్ అధ్యాయంలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే శ్రీ సాయి సచ్చరిత్రంలోని 52, 53 అధ్యాయములందు 51వ అధ్యాయంగా పరిగణించబడింది. తుది పలుకు ఇదియే చివరి అధ్యాయము. ఇందు హేమాడ్ పంతు ఉపసంహార వాక్యములు రాసెను. పీఠికతో విషయ సూచిక నిచ్చునట్లు వాగ్దానం చేసెను. కానీ అది హేమాడ్ పంతు కాగితములలో దొరకలేదు. కావున దానిని బాబా యొక్క గొప్ప భక్తుడకు బీవీ దేవు తానా వ్రాసి ఉద్యోగమును విరమించుకొనిన మమల్తాదారు కూర్చెను. ప్రతి అధ్యాయము ప్రారంభమున దానిలోని అంశములను ఇచ్చుటచే విషయ సూచిక అనవసరము. కాబట్టి దీనిని తుది పలుకుగా భావించదము. ఈ అధ్యాయమును సవరించుట, ప్రచురించుట పంపు సరికి దేవుగారికి ఇది పూర్తిగా వ్రాసినట్లు కనపడలేదు. అచ్చటచ్చట చేతి వ్రాతను పోల్చుకొనుట కూడా కష్టంగా నుండెను. కానీ ఇదంతయు నున్నదున్నట్లుగా ప్రచురించవలసి వచ్చెను. అందు చెప్పిన ముఖ్య విషయములు ఈ దిగువన క్లుప్తంగా చెప్పబడినవి. సద్గురు సాయి యొక్క గొప్పతనము. శ్రీ సాయి సమర్థతకు సాష్టాంగ నమస్కారం చేసి వారి ఆశ్రయమును పొందేదము. వారు జంతువుల యందును జీవం లేని వస్తువుల యందును వ్యాపించి ఉన్నారు. వారు స్తంభం మొదలు పరబ్రహ్మ స్వరూపం వరకు కొండలు, ఇండ్లు, మేడలు, ఆకాశం మొదలుగా గలవాని అన్నింటి యందు వ్యాపించి ఉన్నారు. జీవరాశి ఎందంతటను కూడా వ్యాపించి ఉన్నారు. భక్తులందరూ వారికి సమానమే. వారికి మానవమానములు లేవు. వారికి అయిష్టమైనవేమీ లేవు. వారినే జ్ఞప్తి అందించుకొని వారు శరణు పొందినచో వారు మన కోరికలన్నీ నెరవేర్చి మనం జీవిత పరమావధిని పొందినట్లు చేసేదరు. ఈ సంసారం అనే మహాసముద్రమును దాటటం మహా కష్టము. విషయ సుఖములనడు కెరటములు దురాలోచనలనే ఒడ్డును తాకుచు ధైర్యంను చెట్లను కూడా విరగొట్టుచుండెను. అహంకారమనే గాలి తీవ్రంగా వీచి మహాసముద్రమును కల్లోలపరచును. కోపము, అసూయలనడి అనడు మసళ్ళు నిర్భయంగా సంచరించును. అచట నేను, నాది అను సుడిగుండములను ఇతర సంశయములను గిర్రున తిరుగుచుండెను. పరనింద, అసూయ, ఓర్వలేనితనము అను చేప లచట ఆడుకొనుచుండెను. ఈ మహాసముద్రం భయంకరమైనప్పటికీ సాయి సద్గురువు దానికి అగస్త్యుని వంటి వారు, అనగా నాశనం చేయువారు. సాయి భక్తులకు దానివల్ల భయమేమీ ఉండదు. ఈ మహాసముద్రమును దాటుటకు మన సద్గురువు నావ వంటి వారు మనలను సురక్షితంగా దాటించెదరు. ప్రార్థన. మనం ఇప్పుడు సాయిబాబాకు సాష్టాంగ నమస్కారం చేసి వారి పాదములను పట్టుకుని సర్వజనుల కొరకు ఈ కింది ప్రార్థన చేసేదము. మా మనస్సు అటును ఇటును సంచారం చేయకుండుగాక. నీవు తప్ప మరేమియు కోరుకుండుగాక. ఈ సచ్చరిత్రము ప్రతి గృహమందుండుగాక. దీనిని ప్రతినిత్యం పారాయణ చేసేదము గాక. ఎవరైతే దీనిని నిత్యం పారాయణ చేసేదరో వారి ఆపదలు తొలగిపోవుగాక. ఫలశ్రుతి. ఈ గ్రంథంను పారాయణ చేసినచో గలుగు ఫలితమును గూర్చి కొంచెము చెప్పెదము. పవిత్ర గోదావరిలో స్నానం చేసి షిరిడీలో సమాధిని దర్శించి సాయి సచ్చరిత్రం పారాయణ చేయుటకు ప్రారంభింపుము. నీవిట్లు చేసినచో నీకుంటూ ముప్పేటల కష్టములు తొలగిపోవును. శ్రీ సాయి కథలను అలవోకగా విన్నను ఆధ్యాత్మిక జీవితం నందు శ్రద్ధ కలుగును. ఇంకను ఈ చరిత్రను ప్రేమతో పారాయణ చేయుచున్నచో
నీ పాపములన్నీ నశించును. జనన మరణములనే చక్రం నుండి తప్పించుకొనవలెనన్నచో సాయి లీలలను చదువుము. వారిని ఎల్లప్పుడూ జ్ఞప్తి ఉంచుకొనుము. వారి పాదములనే ఆశ్రయింపుము. వారినే భక్తితో పూజింపుము. సాయి లీలలనే సముద్రంలో మునిగి వానిని ఇతరులకు చెప్పినచో నందు క్రొత్త సంగతులను గ్రహింపగలవు. అవి విను వారిని పాపముల నుండి రక్షించగలవు. శ్రీ సాయి సగుణ స్వరూపమునే ధ్యానించినచో క్రమంగా నది నిష్క్రమించి ఆత్మ సాక్షాత్కారంకు దారి చూపును. ఆత్మ సాక్షాత్కారంను పొందుట బహు కష్టము. కానీ నీవు సాయి సగుణ స్వరూపం ద్వారా పోయినచో నీ ప్రగతి సులభమగును. భక్తుడు వారిని సర్వస్వ శరణాగతి వేడినచో నతడు తాను అనున దానిని పోగొట్టుకొని నది సముద్రంలో గలియున్నట్లు భగవంతునిలో ఐక్యమగును. మూడింటిలోననగా జాగ్రత్త, స్వప్న, సుగ వ్యవస్థలలో నేదైనా యొక్క అవస్థలో వారి యందు లీనమైనచో సంసార బంధం నుండి తప్పుకొందువు. స్నానం చేసిన పిమ్మట ఎవరూ దీనిని భక్తి ప్రేమలతోనూ పూర్తి నమ్మకంతోనూ పారాయణ చేసి వారం రోజులలో ముగింతురో వారి ఆపదలన్నీ నశించగలవు. దీనిని పారాయణ చేసి ధనమును కోరినచో దానిని పొందవచ్చును. వర్తకులు వ్యాపారం వృద్ధి పొందవచ్చును. వారి భక్తి నమ్మకములపై ఫలం ఆధారపడి ఉన్నది. ఈ రెండునూ లేనచో నెట్టి అనుభవము కలగదు. దీనిని శ్రద్ధతో పారాయణ చేసినచో శ్రీ సాయి ప్రీతి చెందును. నీ అజ్ఞానమును పేదరికంను నిర్మూలించి నీకు జ్ఞానము, ధనము, ఐశ్వర్యములను నొసంగును. కేంద్రీకరించిన మనస్సుతో ప్రతిరోజు ఒక అధ్యాయం పారాయణం చేసినచో నది అపరిమితానందంను కలగజేయను. ఎవరు హృదయమందు తమ శ్రేయస్సును కోరెదరో వారు దీనిని జాగరూకతో పారాయణ చేయవలెను. అప్పుడతడు శ్రీ సాయిని కృతజ్ఞతతో సంతోషముతో జన్మజన్మముల వరకు మదిలో నుంచుకొనును. ఈ గ్రంథమును గురు పౌర్ణమి నాడు అనగా ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు, గోకులాష్టమి నాడు, శ్రీరామనవమి నాడు, విజయదశమి నాడు అనగా బాబా పుణ్యతిథి నాడు ఇంటి వద్ద తప్పక పారాయణ చేయవలెను. ఈ గ్రంథంను జాగరూకతతో పారాయణ చేసిన ఎడల వారిల కోరికలన్నీ నెరవేరును. నీ హృదయం నందు శ్రీ సాయి చరణములని నమ్మిన ఎడల భవసాగరంన సులభంగా దాటగలగదువు. దీనిని పారాయణ చేసిన ఎడల రోగులు ఆరోగ్యవంతులగుదురు, పేదవారు ధనవంతులగుదురు, అధములు ఐశ్వర్యం పొందుతారు. వారి మనస్సునందు గల ఆలోచనలన్నీ పోయి తుదకు దానికి స్థిరత్వం కలుగును. ఓ ప్రియభక్తులారా, పాఠకులారా, శ్రోతలారా, మీకు కూడా మేము నమస్కరించి మీకు ఒక మనవి చేయుచున్నాము. ఎవరి లీలలను ప్రతిరోజు ప్రతి నెల మీరు పారాయణ చేసితరో వారిని మరువవద్దు. ఈ లీలల ఎంత తీవ్రంగా చదివేదరో వినితరో అంత తీవ్రంగా మీకు ధైర్యము, ప్రోత్సాహము సాయిబాబా కలిగజేసి మీచే సేవ చేయించి మీకు పాయుక్తంగా నుండునట్లు చేయును. ఈ కార్యమందు రచయితయు చదువరులను సహకరించవలేను. ఒండరులు సహాయము చేసుకుని సుఖపడవలేను. ప్రసాద యాచనము. ఈ గ్రంథమును సర్వశక్తిమయుడైన భగవంతుని ప్రార్థనతో ముగించదము. కారుణ్యమును చూపమని వారిని వేడదము. ఈ గ్రంథమును చదువు భక్తులు హృదయపూర్వకంగా సంపూర్ణ భక్తి శ్రీ సాయి పాదములు యందు పొందెదరుగాక. సాయి సగుణ స్వరూపము వారి నేత్రముల యందు నిలిచిపోవును గాక. వారు శ్రీ సాయిని సర్వ జీవముల యందు చూచెదరుగాక. తదాస్తు. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము సర్వము సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. ఈ వీడియో తప్పకుండా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా వినండి. తప్పకుండా రోజుకు ఒక అధ్యాయం తప్పకుండా వినండి. మీ అందరికీ మంచి జరుగుతుందండి. ఇది చదవడమే కాదు, వినినా కూడా అలాంటి ఫలితమే వస్తుందని ఇప్పుడు మీరు విన్నారు కదా. ఎందుకంటే తప్పకుండా ఇప్పటివరకు ఏమైనా అధ్యాయాలు వినకపోయినా కూడా తప్పకుండా వినండి. మీ అందరికీ మంచి జరుగుతుందండి. ధన్యవాదాలు.